హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు videovelas.com. ఈ వీడియోలో మనం నెక్స్ట్ కోట్, ఫిల్మ్ మేకింగ్ కోట్ ఫ్రమ్ స్టీవెన్ స్పీల్బర్గ్ చూద్దాం. When I was a kid, there was no collaboration. It is you with a camera bossing your friends around. But as an adult, filmmaking is all about appreciating the talents of the people you surround yourself with and knowing you could never have made any of these films by yourself. యాక్చువల్గా చాలా మంచి టీం వర్క్కి సంబంధించి ఈ కోట్ చెప్తున్నారు తను. చిన్నపిల్లడు వెన్ ఐ వాజ్ ఎ కిడ్ అంటే యాజ్ ఏ చిన్నపిల్లడుగా కొలాబరేషన్ అవసరం లేదు. నువ్వుకున్న కెమెరాని తీసుకొని మీ ఫ్రెండ్స్ని నువ్వు అది చెయ్యు ఇది చెయ్యు అని చెప్తూ మనం చేసేయవచ్చు. కానీ యాజ్ అన్ అడల్ట్ మీరు మెచ్యూర్డ్ పర్సన్గా ఒక ఫిల్మ్ మేకర్గా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అప్రిషియేటింగ్ ద టాలెంట్స్ ఆఫ్ ద అదర్ పీపుల్. అంటే మిగతా మనమే కాదు, యాజ్ అ డైరెక్టర్ ఒక్కరు మనమే కాదు, మిగతా టీం కూడా ఉంటుంది. వాళ్ళ టాలెంట్ని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళ టాలెంట్ని గౌరవించాలి అని చెప్పారు. విత్ అండ్ నోయింగ్ యూ కుడ్ నెవర్ హ్యావ్ మేడ్ ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ బై యువర్ సెల్ఫ్. అలా కాకుండా నేనే ఒక్కనే తీస్తాను ఈ ఫిల్మ్ మొత్తం అనుకుంటే మాత్రం అది డెఫినెట్గా తప్పు అవుతుంది. అంటే టీమ్ వర్క్, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్ అని చెప్తున్నారు ఈ కొటేషన్లో. దట్ ఈస్ బై స్టీవెన్ స్పీల్బర్గ్, ఎవరో కాదు స్టీవెన్ స్పీల్బర్గ్. లైక్ జురాసిక్ పార్క్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఈటీ, చాలా మంచి ఫిల్మ్ చేశారు తను. ప్రతి ఒక్కరికి తెలుసు స్టీవెన్ స్పీల్బర్గ్ ఎవరో. కాబట్టి అతను చెప్పే కోర్స్ను అర్థం చేసుకొని మంచి టీం వర్క్ని అప్రిషియేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఈ కొటేషన్ ద్వారా. సో మీరు కూడా మీ షార్ట్ ఫిల్మ్స్లో కానీ మీరు తీసే ఫిల్మ్స్లో టీం వర్క్ని రికగ్నైజ్ చేస్తే మీ ఫిల్మ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, అంటే మంచి ఫిల్మ్ అవుతుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.